ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఉంది. మెయిన్‌లో ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి ప్రింట్ చేసాం. అలా కాకుండా నాకు ఓకే. ప్రింట్ ఆల్ నోడ్స్ యూజింగ్ లూప్. ఇప్పుడు ఏమనుకున్నాము, ఫస్ట్ నోడ్ హెడ్ ఉంది. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం లింక్ క్రియేట్ చేయలేదు ఇంకా. దేర్ ఇస్ నో లింక్ కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వాయిడ్ ప్రింట్ ఆల్ నోడ్స్ వచ్చింది. బట్ నాకు పబ్లిక్ క్రియేట్ లిస్ట్ ఇది యాడ్ నోడ్ వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ లింక్ లేదు కదా. మీకు అర్థమైంది కదా నా ప్రాబ్లం ఏంటో. ఇవన్నీ ఇండివిజువల్ నోడ్స్. మనం ఇక్కడ ఇంకా లింక్ పెట్టలేదు. సరే, మనం ఇంతకుముందు అనుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టుగానే హెడ్ ఈస్ హెడ్ డాట్ ఏముంది, మనం ఏం పెట్టాము, నెక్స్ట్ రిఫరెన్స్ ఇచ్చామా, నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డాట్ నెక్స్ట్లో నల్ ఉంది. ఎలాగో ఆల్రెడీ పెట్టాం కదా మనకు కన్స్ట్రక్టర్లో. సో ఇది మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా తీసిస్తాను. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, హెడ్ ఫస్ట్ నోడ్ ఇది ఉంది కదా, దాని నెక్స్ట్లో సెకండ్ది పెట్టాము. ఓకే, సెకండ్ దాని నెక్స్ట్లో థర్డ్ది పెట్టాము. థర్డ్ దాని నెక్స్ట్లో నల్ ఉంది ఇక్కడ. దీనివల్ల ప్రతి నోడ్ క్రియేట్ అయినప్పుడు. సో ఇప్పుడు ఇలా ప్రింట్ చేయడం ఒక మెథడ్. బట్ ప్రింట్ ఆల్ నోడ్స్ యూజింగ్ లూప్ అన్నాం కదా ఇంతకుముందు ప్రకారము. ఇక్కడ నుంచి మనం హెడ్ ప్రింట్ ఆల్ నోడ్స్ని కాల్ చేసుకోవాలి. హెడ్ డాట్ ప్రింట్ ఆల్ నోడ్స్ ఎందుకు, ఓకే ఇది క్లాస్లో రాసాం కాబట్టి ప్రింట్ ఆల్ నోడ్స్. సరే, ఇక్కడ ఏం చేసాం ఇప్పుడు చూసారా, వైల్ హెడ్ని చేంజ్ చేయకుండా వాడు కరెంట్ అన్న తీసుకొని కరెంట్కి హెడ్ నోడ్ ప్రస్తుతం ఇచ్చిందని తీసుకొని కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ సిస్టమ్ డాట్ ఏజ్ అనేది ప్రింట్ చేసుకొని కరెంట్ని మూవ్ చేస్తున్నాడు, జస్ట్ లైక్ వాట్ వి డిస్కస్డ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, సేమ్ ఫస్ట్ నోడ్ హెడ్ది, సెకండ్ థర్డ్ది. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ది సెకండ్ థర్డ్ది యూజింగ్ అవర్ లూప్. సో జావా సి ఏం పేరు ఇచ్చాము దానికి, స్టూడెంట్ నోడ్. జావా స్టూడెంట్ నోడ్. చూసారా, ఇక్కడ నేమ్ 23, ఇక్కడ చూడండి ఏజ్ ఆఫ్ స్టూడెంట్ 0-19 వచ్చింది. 23-0-19 ఇదేనా ఉంది మనకి, ఎందుకు 23-21-25 ఎందుకు తేడా వచ్చింది. ఏజ్ ఆఫ్ హెడ్ నోడ్ అసలు నేమే లేదు, నేమ్ ఎక్కడ నుండి వచ్చింది సార్? అది నేను నిన్న చేసి పంపించిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినట్టుంది. దీని లొకేషన్ అక్కడ డిఎస్ఏ కోడ్. ఓకే, ఇది డౌన్లోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేద్దాం. జావా సి స్టూడెంట్ నోడ్. ఓకే, జావా స్టూడెంట్ నోడ్ 23, 21, 25. ఇదేమో లూప్ ద్వారా వచ్చింది, ఇదేమో మనం ఇండివిజువల్గా ప్రింట్ చేసింది. రైట్, ఇదిగోండి ఇదేమో ఇండివిజువల్గా లూప్ ద్వారా ప్రింట్ చేసింది, ఇది ఇండివిజువల్గా ప్రింట్. ఓకే పిల్లలు, సో దిస్ ఈస్ హౌ
యూ ప్రింట్ ట్రావెర్స్ త్రూ ది నోడ్. ఇప్పుడు క్రియేషన్ మీకు ఎప్పుడు చెప్తాను నేనంటే, ఇదంతా మీకు కంఫర్టబుల్ అయ్యానాకనే చెప్తాను నేను. చెప్పడం పెద్ద కష్టం కాదు ఇక్కడ. మీకు అర్థం కావడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఇలా మీరు నాకు ఇంకొక 10 ఇంకొక 5 నోట్స్ రాసి ఇలా లింక్ చేసి ఏముంది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవడమే కదా. ఇది 4th అంటాను అంతే. సో దీనికి నేను 26 ఇస్తాను. అలా మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి థర్డ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 4th అంటాను. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ 4th యాడ్ చేయకపోయినా కూడా రైట్ ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ యాడ్ చేయాలి. ఇది ఇక్కడ యాడ్ చేయకపోయినా కూడా ప్రింట్ ఆల్ నోట్స్ అంటే నాకు 4th కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. రైట్. సో కంపైల్ చేస్తున్నాను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అక్కడ ఏం యాడ్ చేయలేదు. సో ఓన్లీ 3 నోట్స్దే ప్రింట్ అయింది. బట్ లూప్ వచ్చేసరికి దిస్ ద అడ్వాంటేజ్ రైట్. ఎన్ని ఉంటే అన్నిటి వరకు వెళ్ళిపోతుంది అది లింక్ చేసాం కాబట్టి.